హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు తెలియపరచుచూ ఉన్నాం. నిత్యము దేవుని వాక్యము వినబడుతూ ఉన్నది. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. ఒక వ్యక్తి ఒకడుండెను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానును నొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ఈ ఉదయకాలం ఒకడుండెను. ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. దైవజనుడైన లేదా ప్రవక్త అయిన ఇశ్రాయేలులో దైవజనుడైన ప్రవక్త ఒకడున్నాడు అని అతనికి తెలియబడినట్లు అతను నా ఎదుగు రానిమ్ము. కనుక పవరు ఎవరిలో ఉన్నదో ఒకటి పరసంబంధమైంది, రెండవది ఇహ సంబంధమైనది. ఇహలోకములో గనుడుగా యజమానుని దృష్టికి ఉన్నాడు. సిరియా దేశమునకు జయము ఎవరి ద్వారా? యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక మరి సిరియా దేశమునకు యెహోవాయే జయము కలుగు చేశాడు. కానీ అతడు కుష్ఠరోగి. యజమానుని దృష్టికి గనుడుగా ఉన్నాడు. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ఈ ఉదయకాలం యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేశాడు. యెహోవాయే ఎలీషా నోట మాటగా ఎలీషా దైవజనుడుగా, ఎలీషా ఒక ప్రవక్తగా ఇశ్రాయేలులో ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు దేశములోని ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చారు సిరియన్లు వారు. నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. నయమాను అని ఒకడుండెను, పరిచారము చేయుచుండెను. ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియజెప్పినప్పుడు తెలియజేసినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో పరిచర్య చేసే ఒక చిన్నది పరిచారము చేయుచుండెను.
నయమాను అని ఒకడుండెను, ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. అలాగైతే నా ఏలినవాడు అక్కడుంటే నేనెంతో కోరుచున్నానని ఆ చిన్నది చెప్తుంది. అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలితో అనెను. అందుకు నయమాను రాజునద్దకు పోయి, ఏ రాజు? సిరియా రాజు దగ్గరకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నా. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా? ఒకనికి కలిగిన కుష్ఠరోగం మానుపుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రమును నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. ఇంతవరకు నయమాను అని ఒకడుండెను. నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది అనగా ఆ చిన్నది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. నయమాను ఒకడుండెను, పరిచారం చేయుచుండెను చిన్నది. నా ఏలినవాడు అక్కడ ఉండాలే అని నేనెంతో కోరుచున్నాను. అతనికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని చెప్పాడు. ఆ చిన్నది చెప్పిన మాటలు సిరియా రాజు పోయి నయమాను చెప్పాడు. వెంటనే ఆయన ఎంతంట 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించెను. అతను అంటున్నాడు, నేను చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా? ఒకను కలిగిన కుష్ఠరోగమును మానుపు మని నా యొద్దకు అతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, ఎందుకు నీవు నీ బట్టలు చింపుకుంటావు? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియజేయమన్నప్పుడు, అతను నా దగ్గర రానిమ్ము అని చెప్పినప్పుడు ఆ మాటలు చెప్పాడు. నయమాను 9వ వచనం, గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా అతడు ఎలాగంట గుర్రములు రథములు, గుర్రముల మీద ప్రయాణం చేసేవారు, రథములతో వచ్చే ఆయన సైన్యం, వీళ్ళందరూ వచ్చారు గుంపులు గుంపులుగా. అయితే ఎలీషా ఒక మాట అన్నాడు. ఎలీషా ఇంటి ద్వారా ముందర నిలిచి ఉండగా ఎలీషా ఒక మాట అన్నాడు, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమున బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే
శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయింది. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు గదా అని చెప్పినప్పుడు వాలంటీర్, మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మరి జగన్ గారు వాలంటీర్ని పంపిస్తున్నాడు. వాలంటరీ ఇంటి ముందర దగ్గరకు వచ్చి వేలేయించుకొని డబ్బులు ఇస్తున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత! అలాగైతే నయమాన్ దగ్గర ఒక వాలంటీర్ ఉన్నాడు. నాయనా, ఏదైనా ఒక గొప్ప కార్యం చేయబట్టే చేస్తావు కదా, ఆయన స్నానం చేసి శుద్ధుడు పొందు అనే అది మేలు కదా. స్నానం చేసి నీవు శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే ఆయన ఏమనుకుంటున్నాడు? నదులన్నిటికంటే అనుకుంటున్నాడు. అబానాయిను, ఫర్ఫరు, ఈ నదులన్నిటికంటే, ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే ఫర్ఫరు, అబానాయిను, ఇవి అక్కడ పోయి నేను శుద్ధి నొందలేనా? కోపం తెచ్చుకున్నాడు, రౌద్రుడయ్యాడు. అయితే ఒకడున్నాడు. ఎవరు? నయమాను దగ్గర ఒకడున్నాడు. ఏమంటున్నాడు? నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడలా నీవు చేయకుందువా? అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు కదా. నదుల కంటే కాదు, స్నానం చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు కదా. అప్పుడు ఆయన మాట విని 7 మార్లు మునిగిగా 7 మార్లు యోర్దానులో మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. అతని తీర్మానం ఎంత గొప్పగా ఉందో తెలుసా? కానీ మత్తయి సువార్త 3వ అధ్యాయం ఆయన నయమాన్ అయితే ఇక్కడున్నారు. బాప్తిసం పొంద వచ్చుట చూచి ఎవరెవరు వీళ్ళు? పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యులలోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట. యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము అనేకులు పొందుచుండ్రి. అయితే తమ పాపములు ఒప్పుకొని యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండ్రి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా అని ముఖాముఖాన మాట్లాడాడు. అంటే కారణం, వీరు లెబానోను మ్రానులు లేదా దేవదారు మ్రానులు, నయమానుకు కోపం, నయమానుకు బహు రౌద్రుడు. అలాగుననే వీళ్ళ జీవితాల్లో వీళ్ళ అన్న మాట, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలం ఏంటో తెలుసా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మనవానికి శిక్ష విధింపబడును. అయితే నయమాను భార్య దగ్గర పరిచారం చేయుచుండిన ఆ చిన్నది చెప్పింది, నా యజమానుడు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర ఉండవలెనని
నేనెంతో కోరుచున్నాను. అయితే అతడు నా యజమానుని కలిగిన కుష్ఠరోగము అతడు బాగు చేస్తాడు అని చెప్పిన చిన్న మాట, ఉన్నవాడు అనువాడు మోషేతో చెప్పిన మాట, ఉన్నవాడు అనువాడని ఫరోతో చెప్పు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు. దైవజనుడైన ఎలీషాలో ఉన్నవాడు అనువాడు ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు ఆయన. ఉన్నవాడు ఉన్నతమైన వాడు ఆయన. దేవుని ఉద్దేశము కలిగిన దైవజనుడు ఎలీషా మాట, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆయన అనుకుంటుంది ఏంటి? ఆయన దేవుడైన ఆయన పేరున నా మీద చెయ్యి పెట్టి ఆడిస్తాడేమో, తగ్గిపోద్ది. అట్లా కాకుండా యోర్దాను నదికి బొమ్మంటాడే, ఆ ఫర్ఫరు లేదా దమస్కులో ఉన్న నదులు, అబానాయిను, ఇస్రాయేలు దేశంలో నదులన్నిటికంటే గొప్పవి కావా? అక్కడ పోయి నేను శుద్ధిలను. అక్కడ బాగూడదు మరైతే? ఎక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కనుక మాటలైతే మాట్లాడతారు, పోట్లాటం మీద పోట్లాడతారు, కానీ చెప్పిన మాట వినక తిరిగి వెళ్ళిపోతున్న రౌద్రుడైన అతని పని, అతని దాసులలో ఒకడు, నాయనా ఆయన ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేస్తావు కదా, నువ్వు నా యొర్దాను నదిలో పోయి 7 మార్లు మునుగు అని ఆ మాట నయం కదా, చిన్న మాటే కదా అన్నప్పుడు ఆయన మాట విన్నాడు. అంటే ఆయన వాలంటీర్ లేదా నయమాను భార్యకు ఒక చిన్నది పరిచార్యం చేయుచున్న ఆ చిన్నది చెప్పింది. దాసులలో ఒకడు చెప్పాడు, ఇతడు నయమాను ఒక్కడే. ఈనాడు అలాంటి నయమానులు లేదా దేవదారం రాణులు, లెబానాను రాణులు, పరిసేయులు లేదా సద్దుకయ్యులు ఎలా ఉన్నారు? ఇలానే ఉన్నారా? వారు చెప్పుదురు కానీ వారు చేయరు. సద్దుకయ్యులు, పరిసేయులు వాళ్ళు తప్పులు వెతకటమే. వాళ్ళ జీవితాల్లో సరైన మార్పు లేదు. ఎన్నిసార్లైనా బాప్తీసం తీసుకుంటారు. కారణం ఏమిటి? మారు మనసుకు ఒక్కటే బాప్తిస్మం. వీళ్ళు సర్ప సంతానం అని ఆయన చేత రాబో ఉగ్రతకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఈయన 17వ వచనం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. అది తీర్మానం. మనం తీర్మానించెదమిప్పుడే, మన నోట వంచన లేకుండా, మరుగైన పాపములన్నిటిన్ హృదయముతో ఒప్పుకోనేదన్, నీవెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి నడచెద నీవు, యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? అంటే దేవుడు అంటారు, మరలా దేవతలు ఉంటాయి. ఏ దేవత ఉంటుందో కనుక డబ్బు అనే దేవత ఉంటుందో, బట్టలు అనే దేవత ఉంటుందో, లేకపోతే మట్టి బొమ్మనే ఒక దేవత ఉంటుందో, లేకపోతే ఒక చెట్టు
దానికి పూజిస్తున్న అయి దేవతలు కనుక నేను మరి ఏ ఇతర దేవతలకు నేను ఇకను బలి అర్పింపను. తీర్మానం ఒకటే, తీర్మానం ఒకటే, బాప్తిస్మం ఒకటే. దేవుని వాక్యంలో ఉన్న మాట ఏంటంటే ఒక్కటే బాప్తిస్మము. ఎఫెసీయులకు రాసిన పత్రిక. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం లేదా 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మీయ ఒక్కడే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అన్నీ ఒక్కటే ఒక్కటే ఒక్కటే. 2 సార్లు బాప్తిస్మం పొందాల్సిన పని లేదు. ఎవడన్నా 100 రూపాయలు ఇస్తారంటే బాప్తిస్మం తీసుకోవటం కాదు. ఒక్కటే బాప్తిస్మం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం. అలాగైతే నైమాను వాలంటీర్ లేదా దాసుడు చెప్పిన మాట నమ్మాడు, మునిగాడు, పసిపిల్ల దేహం వలె మార్చబడ్డాడు. ఆయన ఒక తీర్మానం చేశాడు, నేను ఇక ఏ ఇతర దేవతలను నేను అర్పించను, నాకు దేవుడు అక్కడే. దేవునికి నీ మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. ఆ దైవజనుడు ఎలీషా చెప్పిన మాట వినలేదు. ఆయన దాసులలో, నైమాను దాసులలో ఒకడు చెప్పాడు, అప్పుడు విన్నాడు, మునిగాడు, పసిపిల్ల దేహం వలె మార్చబడ్డాడు. ఇతని తీర్మానం, నే ఇతర దేవతలు నేను ఇక అర్పింపను. నిజమైన దేవుడు ఆయనే. ఒప్పుకున్నాడు. చట్టం శాస్త్రం గతులే మారవచ్చురా, మార్పు లేనివాడు మన యేసయ్యరా. ఆపత్కాలము చట్టం శాస్త్రం గతులే మారవచ్చురా, మార్పు లేనివాడు మన యేసయ్యరా. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. క్రైస్తవ్యమంటే కృత్రిమము కాదురా, మనుషులు కల్పించిన మృత మతం కాదురా. కులదోష మతమౌఢ్య జాడ్యము నుండి నిన్ను విడిపించే దేవునితో సమాధానపరచేది క్రైస్తవ్యము. అదే కలువరి రుధిరం. నువ్వవునన్నా కాదన్నా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి రున్నను, దేవతలనబడినవి రున్నను, మనకు ఒక్కడే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. ఈ ఉదయకాలం అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. ఒక తీర్మానం చేసుకున్నాడు. నరేంద్ర మోడీ అనేవాడు ఈ తీర్మానం చేసుకోవాలా? వాడికి తగిలితే కదా దెబ్బ. నేను ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాను, 2 సార్లు గెలిచాను అనుకున్నాడు. కాంగ్రెస్కి మడతాలు కట్టిన మగాడు లేడు కనుక వాడికి కాళ్ళు తెచ్చారు. కనుక ఒక్క దెబ్బ కొడితే ఈ మహాపరాక్రమశాలి నైమాను జయము జయము అనుకుంటున్నాడేమో. 2 సార్లు నేనే గెలిచాను అనుకున్నాడేమో. ఒకటి అందించేటటువంటి నరేంద్ర మోడీ భార్య కూడా లేదు, భార్య భర్తల సంబంధం కూడా లేదు. ఒక తల్లి
తల్లిని సన్మానించేవాడు, మంచిదే, అది దేవుని సిద్ధాంతం. తల్లి కూడా చచ్చిపోయింది. కానీ నేనికను ఏ ఇతర దేవతలకు నేను అర్పింపను. అలాంటి తీర్మానము చేస్తాడా? సరి. లేకపోతే ఈ భారతదేశంలో ఈ అయోధ్యలో పెద్ద గుడి కట్టి ఈ హిందూజాన్ని బహుబలంగా ప్రోత్సహిస్తూ క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలనుకున్న నరేంద్ర మోడీ, అతనితో జోడి అమిత్ షా అయినా, ఉత్తరప్రదేశ్ జోగి అయినా, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదలకు కొదువు లేదురా, బంగారు పంటలు ఉన్నను, చావు ఎరుగుని జీవనదులురా, అంగట్లో అన్ని ఉన్నను, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదల కళ్ళ దేశమున దరిద్రమెట్టుందోరో నాయన. నేను అలాంటి పాటలు పాడినవాడిని, నన్ను మార్చాడు దేవుడు. అమిత్ షా అయినా, లేక మోడీ అయినా, మోడీతో జోడి మోడీ అయినా, జోగి అయినా, మణిపూర్లో క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్న వాడైనా, ఉత్తరప్రదేశ్లో భయంకరమైన క్రైస్తవులను నాశనం చేయాలా, పారద్రోయాలా అనుకున్నటువంటి జాగ్రత్త మోడీ. దేవుడు నీకిస్తున్న సవాల్ ఇది. మార్పు నొందుతావా? నైమానులాగా శుద్ధుడు అవుతావు. మార్పు లేకపోతే ది గ్రేట్ అలెగ్జాండర్ హిట్లర్ మొత్తాన్ని జయించాను అనుకున్నాడు. ఒక చిన్న జ్వరం వస్తే చచ్చిపోయాడు, ఒక చిన్న దోమ కుడితే చచ్చిపోయాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత మోడీ మీరెంత జాగ్రత్త. యేసయ్యతో పెట్టుకోవద్దు, దేవుడితో పెట్టుకోవద్దు. ఆకాశానికి భూమికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేస్తున్నాడు. అందరికి సమాధానం ఇచ్చే ఆయన్ని తప్ప ఇంకెవరైనా దేవతలు ఉన్నారా? దేవతలు మీ ప్రాణాన్ని అడుగుతారు. జాగ్రత్త. పోయే కాలం వస్తే, వెర్రి ధనవంతుడికి పోయే కాలం వచ్చింది. నా ప్రాణమా సుఖించుమో. తింటం కాదంట, వాడికి సుఖం కావాలంట. ముందు సుఖించుమో, తర్వాత తినుమో. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. కనుక ఇది సవాల్కరంగా బైబిల్ దేవుని వాక్యం ఎక్కడో నాగులప్పలపాడు చిన్న గ్రామంలో ఉండి నేను మాట్లాడుతున్నాను. ఒక చిన్న మందిరంలో జీవితాలు సరి చేసుకుంటే పసిపిల్ల దేహం, లేకపోతే పాపపు కుష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసిన విభుడా, పావనుడా నా ప్రభువా. కనుక ఆయనకు ఒప్పుకోవాలి. దేశమంతా పరిపాలించే ఉదయకాల సమయంలో జాగ్రత్తగా పరిపాలించాలి. దేవుని పరిపాలనలో ఉన్నట్లయితే నీకు పసిపిల్ల దేహం, లేకపోతే పాడైన పరదేశులామో ప్రియులారా మన పురమిదిగాదెప్పుడో. నామకార్థ క్రైస్తవుడైనా, సరైన క్రైస్తవుడైనా ఈ పాట, లేకపోతే హిందువులు వాడే పాట పాడుకోవాల్సిందే. వాళ్ళు పాడతారు. ఆఖరిలో ఆ పాట నా నోటికి రాలేదు ఇంకా, కనుక ఆ పాట పాడాల్సిందే, పాడి ఎత్తాల్సిందే, బూడిద అవ్వాల్సిందే. పాడి ఎత్తాల్సిందే, బూడిద అవ్వాల్సిందే. కానీ క్రైస్తవుల సిద్ధాంతం నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందు, అది నీళ్ళలోంచి తీపట్టం, చచ్చిపోతే భూమిలో పాతి పెట్టం. కనుక నమ్మితే బాప్తిస్మం, చనిపోతే గుంటదవ్వి దానిలో పెట్టె సమకూర్చి చేస్తారు. హిందువులు అలాంటి సిద్ధాంతం కాదు. వాళ్ళ సిద్ధాంతం ఏం తెలుసా? పాడి కట్టడం, తీసుకుపోవటం, కాల్ చేయటం.
ఏదేమైనా జీవితాన్ని మార్చుకుంటే పసిపిల్ల దేహం, మార్చుకోకపోతే పాడైన పార్థిక దేహం. ప్రేమగల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, పసిపిల్ల దేహం వలె మార్చబడ్డ దేవుని మాట, ఉన్నవాడు అనువాడు అనే మాట చెప్పు ఫరోకి తెలియపరిచిన శ్రేష్టమైన మాట. నదులు శ్రేష్టమైనవి కాదు, దేవుని మాట శ్రేష్టమైనది. వందనములు కృతజ్ఞత చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, డేర్ చేయండి. వాక్యం వినడానికి ప్రేయర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ పాపములను క్షమించి మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగా. ఆమెన్.